అరచేతితో ట్రైన్ ఆపేస్తా, తొడగొట్టి మరి రైలుకు ఎదురెళ్తా. ఇవన్నీ సినిమాలో వినిపించే డైలాగులే, కనిపించే సీన్లే మనం చూస్తుంటాం. కానీ రియల్ లైఫ్లో ఇలాంటి స్టంటే ఒకటి చేశాడు ఒక వ్యక్తి. నిజామాబాద్లోని నవపేట మండల కేంద్రంలో రైలు పట్టాలపై బైక్పై వెళ్ళి హల్చల్ చేశాడు ఆ వ్యక్తి. దీంతో వెంటనే అప్రమత్తమైన గేట్ మ్యాన్ ట్రైన్ పైలట్స్కు సమాచారం ఇచ్చారు. పోచమ్మకట్ట సమీపంలో తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ అరగంట పాటు నిలిచిపోయింది. ఈ సంఘటన వల్ల ఇక కొందరు స్థానికులైతే ఆ వ్యక్తిని పట్టాలపై నుంచి పక్కకు లాగే ప్రయత్నం చేశారు. అది వీలవ్వలేదు. రైల్వే పోలీసులకు సమాచారం కూడా అందించారు. వెంటనే హల్చల్ చేసిన జగదీష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే తన భార్యతో గొడవల కారణంగానే ఆత్మహత్యకి యత్నించినట్లుగా జగదీష్ పోలీసులు ఎదురు చెప్పుకొచ్చాడు. కానీ అరగంట పాటు రైల్వే సిబ్బందిని ప్రయాణికులను ఇబ్బంది పెట్టినందుకు గాను జగదీష్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్, ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ పై చేసిన హల్చల్కి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం ఆయన అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎందుకు అలా చేశాడు ఏంటి అనే అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ వ్యక్తి ఎందుకని అలా బిహేవ్ చేశాడు? ట్రైన్ వస్తుంటే రైల్వే పట్టాల మీద బైక్తో ఎందుకు హల్చల్ చేశాడు? అందరినీ ఇబ్బంది పెట్టి ఎందుకు భయభ్రాంతులకు గురి చేశాడు? మౌనిష, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ రోజు జిల్లాలో ఒక ఘటన ఒకసారి అందరినీ టెన్షన్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ద్విచక్ర వాహనంతో రైలు పట్టాల మధ్యలోంచి వ్యక్తి హల్చల్ చేస్తూ ప్రమాదవశత్తుగా తిరుపతి ఎక్స్ప్రెస్ సంబంధించిన ట్రైన్ ని ఎదురుగా వెహికల్ నడిపిస్తూ హల్చల్ చేశాడు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నవపేట మండల కేంద్రంలోని రైలు పట్టాలపై ఆ వ్యక్తి చేసిన ఏదైతే ఘటన ఉందో ఒకసారి అందరినీ షాకి గురి చేసింది. తిరుపతికి సంబంధించిన ఎక్స్ప్రెస్ అరగంట పాటు నిలిచిపోయింది. షిరిడి నుంచి తిరుపతి వెళ్తున్న 17418 ట్రైన్ కి సంబంధించి వస్తున్న సమయంలో నవిపేట నుండి పట్టాల మధ్యలో జగదీష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఆ రైలుకి ఎదురుగా వెళ్ళాడు. గమనించిన ఎవరైతే సంబంధించిన పోలీసులు ఎవరైతున్నారో గమనించిన ఏదైతే గేట్ మ్యాన్ ఎవరైతున్నారో గేట్ మ్యాన్ గమనించారు. వెంటనే సమాచారం ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో ట్రైన్ ని పొచ్చమగట్టకు సంబంధించిన ఆ ప్రాంతంలో అక్కడ నిలిపివేశారు. ట్రైన్ ఆగడంతో ఒకసారిగా అందరూ అవాక్కయ్యారు. అక్కడ సంబంధించిన అధికారులు సిఆర్పిఎస్ సంబంధించిన పోలీసులు జగదీష్ ని అదుపులోకి తీసుకున్నాడు. కేవలం ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసుల విచారణ తెలిసింది. దీంతో ఎవరైతే జగదీష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు ఏదైతే ఒక పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఈ కేసు విషయంలో చాలా వరకు కూడా కుటుంబ సభ్యులు ఇద్దరు భార్యాభర్తల మధ్యలో కొద్దిగా ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో ఒక పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక రైటర్ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాడని చెప్పి కూడా ఆయన పోలీసులకు వివరించినట్టుగా తెలుస్తుంది. సిఆర్పిఎఫ్ సంబంధించిన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేపని చెప్పుకోవచ్చు. వెహికల్ తో సహా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.